వాక్యములో నుండి లూకా సువార్త కొత్త నిబంధన భాగములో లూకా సువార్త 10వ అధ్యాయము 22వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుంటాం. ఇవి మార్చి చదువుకోవడం మంచిదే అని బైబిల్ స్టడీ సందర్భంగా గనక అవి మన గుర్తులో ఉండడానికి మనం చదువుకోవాలి. కాబట్టి చదువుకుందాం. ఇప్పుడు లూకా సువార్త 10వ అధ్యాయము సరే చాలా దూరం ఉంది, అయినా ముప్పై వచనములో అక్కడి నుండి కింది భాగానికి చదువుదాం, ఎందుకంటే చాలా పెద్దగా ఉంది. 30వ వచనం నుండి చదువుదాం. అందుకు యేసు ఇట్లయను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణములతో విడిచిపోయిరి. 21 అలాగున్నే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మరొకసారి ఈ భాగం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. మీ కృపా సన్నిధి మాతో ఉంచండి. మరి ముఖ్యంగా ఈ ధ్యానములో నీ యొక్క ఏర్పాటు ఉద్దేశములను మేము అర్థం చేసుకున్నటకు సహాయం చేయమని, నీ కృపను పాలించుమని, చేరిన బిడ్డల కరుణించమని, ముందున్న కార్యక్రమాలన్నిటి కొరకు సహాయం చేయమని, నీ ప్రేమ యొక్క అద్భుతమైన రహస్యాలు మేము అర్థం చేసుకున్నటకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, దాసుని మరుగుపరుచుకొనమని యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాక్య భాగంలో ఏ ఉద్దేశాన్ని బట్టి ప్రభు ఈ సంగతి తెలియపరిచాడు అనేది దాని ముందు చదివితే మనకు అర్థమవుతూ ఉంది. చాలా ఒక ధనవంతుడు వచ్చాడు. తర్వాత అతడు ధర్మశాస్త్రోపదేశకుడు కాబట్టి ప్రభువును కొన్ని ప్రశ్నలు అడుగుతూ వస్తున్నారు. యూదులు, ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు, ఇంకా ఇతర ప్రజలు, వారు యూదులే, దేవుని ఎరిగిన వారే. అయినప్పటికీ వారు క్రీస్తు యేసు ప్రభువారు ఎవరో సరిగా తెలుసుకోలేకపోతున్నారు. వాళ్లకు కొంత గుడితనం కలిగింది. అన్యజనులకు రక్షణ కలగాలని దేవుని యొక్క ఉద్దేశము కాబట్టి ఇలాంటి గుడితనం వాళ్ళకు కూడా
కఠిన స్వభావం అనేది రావడం ద్వారా కలిగింది. అయితే దేవునికి స్తోత్రాలు, దేవుని యొక్క కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. ఇప్పుడు ప్రతి వ్యక్తి ఆయన వేసే ప్రశ్నలు అనేకములు ఉన్నాయి. ఆయన్ని గురించి వాళ్ళకు కొన్నిసార్లు కోపాలు కూడా వచ్చాయి. ఆయన ఏమన్నారంటే, ఆయన చెప్పిన మాటలు తట్టుకోలేకనో లేక అర్థము కాకనో వాళ్ళు ఏమన్నారంటే, నీవు సమరయుడు అన్నారు, నువ్వు దయ్యం పట్టిన వాడివి అన్నారు. ప్రభువా, నేను దయ్యం పట్టిన వాడిని కాను అని కూడా చెప్పాడు. ఎందుకు అట్లా అన్నారు? సమరయుడవు అని ఎందుకన్నారు? ఆయన్ను కోపములో వచ్చే మాట అది. ఒక విధంగా చూస్తే సమరయులు యూదులకు సాంగత్యము చేయరు గనక యూదులకు అది నీచంగా కనబడుతుంది. ఎవరినైనా, ఏ యూదునైనా నువ్వు సమరయుడు అంటే తన్ని వదిలిపెడతారు, ఊరుకోరు. అనలేరు అంటే కూడా చాలా కష్టం. అది ఎటువంటి వాణ్ణి అనాలో అంటనే ఉంటారు. అంటే ఒక విధంగా చూస్తే అది ఒక విధమైన చిన్నబుచ్చు మాట. ఎందుకంటే సమరయులు వాళ్ళు మిశ్రిత జనము, యూదులు కారు, అన్యజనులు. వేరొక దేశముల నుండి ఒక రాజు తీసుకొచ్చి ఆ దేశంలో పెట్టి ఇక్కడి ప్రజలను తీసుకొని వేరే దేశాల్లో పెట్టేశాడు. కాబట్టి ఈ సమరయులు, షోమ్రోను, ఈ ప్రాంతం అంతా కూడా అన్యులతో నిండిపోయింది. మరి యేసుప్రభువారు వచ్చే కాలం వరకు అక్కడ యూదులు లేరు, అన్యజనులే ఉన్నారు. గనక సమరయుడు అనే మాట చాలా కష్టమవుతుంది. సమరయులకును యూదులకును గల సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, సమరయ స్త్రీయే అంటుంది, యూదుడవైన నీవు మమ్మల్ని ఎందుకు నీళ్లు అడుగుతున్నావు? నీకు చేదుకోవడానికి ఒక బొక్కెను కూడా లేదు కదా, మీరు మమ్మల్ని లెక్క పెట్టరు కదా, మీరు మాతో సాంగత్యం చెయ్యరు కదా అని చెప్తుంది ఆమె. అంటే అర్థం ఏంటి? అంత తేడా ఉంది వాళ్ళకు వీళ్ళకు. ఏమాత్రం ఒప్పుకోరు సమరయులను. యూదులు ఎప్పుడైనా గలిలయ ప్రాంతానికి వెళ్ళాలంటే సమరయ దాటి వెళ్ళాలి. సమరయ గుండా వెళ్ళరు వాళ్ళు. సమరయలో నుండి ఏదైనా ఒక రోడ్డు ఉంటే ఆ రోడ్డు గుండా వెళ్ళరు వాళ్ళు. సమరయను దాటేసేటు పైగా కానీ లేదా యోర్ధాను దాటి యువతల వైపుగా కానీ వెళ్ళిపోతారే కానీ సమరయ నుండి వెళ్ళరు. వాళ్ళను తాకరు, వాళ్ళను లక్ష్యం చెయ్యరు. అంటే అర్థం ఏంటి అంటే, అంతగా తీసివేయబడిన, అంతగా నీచపరచబడిన, అంతగా తృణీకరింపబడిన జనము సమరయులు ఆ రోజుల్లో. సరే, ఇప్పుడు ఇక్కడి భాగము మనం చదువుకున్న లెక్క ప్రకారము పొరుగువాడెవడు అని ఈ అడిగినటువంటి ధర్మశాస్త్రోపదేశకుడు, నువ్వు పొరుగువాన్ని ప్రేమించాలా అని ఉంది, నీకు తెలియదా అన్నప్పుడు ఇవన్నీ చెప్పి మరి అలా చెయ్యి అన్నాడు. యేసుప్రభువారు అన్నాడు, అట్లనే చెయ్యి అని చెప్పినప్పుడు అతడు ఏమన్నాడంటే, ఇంకా ఎక్కువ తెలియగలవాడుగా కనపరుచుకోవాలన్న ఉద్దేశంతో నీ పొరుగువాడేవాడు అని అడిగాడు. అప్పుడు ఈ భాగాన్ని యేసుప్రభువారు అతనికి అర్థం కావడానికి వివరించాడు. కాబట్టి ఈ మాటలో ఎవరిని పైకి తీసుకొని వస్తున్నాడు? అక్కడ యాజకుడు ఉన్నాడు, లేవీయుడు ఉన్నారు, తదితరులు ఉన్నారు, వాళ్ళను పక్కకేసేస్తున్నాడు. ఒక సమరయుని లెక్కకు తీసుకుంటున్నాడు. ఎందుకు అట్లా తీసుకుంటున్నాడంటే, ఎవరు తక్కువవాడుగా, ఎవడు మనుషుల దృష్టిలో తృణీకరింపబడినవాడుగా ఉంటున్నాడో
ఆ సమరయులు ఎటువంటి వారో అలాగే యేసు ప్రభు వారు కూడా అలాంటి స్థానానికి వచ్చి ఉంటున్నాడు. ఆయన లెక్కింపబడని వాడు, ఆయన గౌరవిస్తలేరు. వాళ్ళ కోపం వస్తే సమరయుడు అంటున్నారు, దెయ్యం పట్టినవాడు అంటున్నారు, నువ్వు బయలుజేబు వలన దయ్యాల వెళ్ళగొడుతున్నావు అంటున్నారు. ఎన్నో విధములైన రోషము కలిగించే మాటలు ఆ యూదులు మాట్లాడుతున్నారు గనక ఇప్పుడు ఆయన ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఒక సమరయుని గురించి చెప్తున్నాడు. ఓ విధంగా చూస్తే ధర్మశాస్త్రమునకు వాళ్ళు దూరంగానే ఉన్నారు, వాళ్ళ ఆరాధన వ్యవహారాలు దూరంగానే ఉన్నాయి. ఒక విధంగా చూస్తే అన్యులు వాళ్ళు. అయితే వాళ్ళ విషయంలో ప్రభు ఇలా చెప్తున్నాడు, ఒక సమరయుడు అనే మాట ఎత్తుకొని చెప్తున్నాడు. ఇటువంటి మనుషుడు సమరయుల్లోనే ఉన్నాడా? ఇటువంటి మనుషుడు యూదుల్లో లేడా? ఎటువంటి మనుషుడు? పొరుగువాన్ని ప్రేమించే మనుషుడు. ఎటువంటి మనుషుడు అంటే పొరుగువాన్ని ప్రేమించే మనుషుడు. అప్పుడు పొరుగువాడు ఎవడంటే అప్పుడు చెప్పాడు. ఈ ఉపమానాన్ని స్పష్టంగా అతనికి అర్థం కావడానికి చెప్తా వచ్చాడు. ఈ విషయంలో ఆయన పోలికలు ఇచ్చాడు. ఆ పోలికలు ఏమిటి అంటే యెరూషలేము, యెరికోని ఇచ్చాడు. అంటే యెరూషలేము ఉంది, ఇక్కడ యెరికో ఉంది. యెరికో కింది భాగంలో ఉంది, యెరూషలేము కొండ ప్రదేశంలో ఎత్తైన స్థలంలో ఉంది. మరి యెరూషలేము అనేది అది ఒకప్పుడు ఏబూసీల అన్యుల పట్టణమే. అది దావీదు కాలంలో స్వాధీనం చేసుకోబడ్డది. దానికి సియోనుపురం అనే పేరు కూడా వచ్చింది. అయితే దానికే యెరూషలేము అని పేరు. సొలొమోను కాలంలో ఆ యెరూషలేములో దేవుని ఆలయము కట్టబడ్డది. దావీదు కాలములో ఏబూసీలను తీసేసి యెరూషలేమును స్వాధీనం చేసుకొని ఆ దావీదు దాన్ని పట్టణముగా కట్టించాడు. కాబట్టి యెరూషలేము ఆ రోజుల్లో చాలా గంభీరమైన పేరుకు వచ్చేసింది. దానికి మహారాజు పట్టణం అని పేరు. ఇంకో విధంగా చదివితే సియోను అని పేరు. సియోనుపురమా, సువర్ణ నగరమా అని మనం పాటలు పాడతాం. అది బంగారముతో అలంకరించబడినటువంటి దేవుని ఆలయము కట్టబడినటువంటి ఒక గంభీరమైన ఘనమైన గొప్పదైన పట్టణం. అది సొలొమోను రాజు పరిపాలించి ఒక చక్రవర్తిగా ఉండి అవతలి రాజ్యాలన్నీ కూడా పరిపాలించిన స్థలం. కాబట్టి అది యెరూషలేము. యెరూషలేములో ఏముంది? ఆలయం అన్నది, ఆయన ఆలయం అన్నది. మనం సామాన్యంగా పాడతాం, యూదాలో దేవుడు ప్రసిద్ధుడు అని పాడతాము. తర్వాత యెరూషలేము ఆయన మందిరము, ఆయన స్థలము అని పాడుతున్నాం. ఆ పాట ఎన్నోసార్లు పాడతాం. సియోనుపురమా అని పాడతాం. ఇవన్నీ ఎందుకంటే గొప్ప అలంకారముగా కట్టబడిన మందిరం. ఆ మందిరాన్ని చూడడానికి 84వ కీర్తన ప్రకారము దాన్ని చూడడానికి రాజులు వచ్చారంట, ఇతరమైనటువంటి ప్రజలు కూడా వచ్చారు. దాన్ని చూసినప్పుడట వాళ్లకు ప్రసవ వేదన పడుతుందంట రాజులకు. అందుకే తొందరగా వెళ్ళిపోతారంట చూసి. వాళ్లకు ప్రసవ వేదన పడుతుందంట. అంటే ఆనాడు అక్కడ ఉన్నటువంటి సిరియా దేశాలు కానీ లేక ఇంకా వేరువేరు దేశాలు కానీ మరి చుట్టున్నటువంటి ఈజిప్టు మొదలైనటువంటి ప్రదేశాల అన్నిటికంటే కూడా యెరూషలేము చాలా ప్రసిద్ధికి వచ్చింది. దేవుని ఆలయము బహు ఉన్నతమైన స్థలంలో కట్టబడ్డది. అది మహారాజు పట్టణం, అది దేవుని ఆలయమున్న పట్టణం. ఇంకో విధంగా చెప్పాలంటే
అది దేవుడు ప్రత్యక్షమగుతున్న స్థలం, దేవుడు దాన్ని కోరుకున్నటువంటి స్థలం. నేను కోరిన స్థలము ఇదే అని చెప్పిన ఆ స్థలాన్నే దావీదు చూపించగా సొలొమోను అక్కడ మందిరం కట్టాడు. ఆ మందిరము ఎన్నో సంవత్సరాలుగా కడతా వచ్చారు, బహు గంభీరంగా కట్టారు. దేశముల నుండి దాన్ని కట్టేటటువంటి యొక్క మరి పనివాళ్లను, శిల్పకారులను సొలొమోను తీసుకొని వచ్చాడు. లెక్కలేనంత బంగారం, లెక్కలేనంత ఇత్తడి, లెక్కలేనంత వెండి, లెక్కలేనంత సదుపాయాలు, రాళ్ళు, దాని కొరకు కర్రలు సమకూర్చబడ్డాయి. ఆ మందిరము కట్టారు. అయితే ఆ మందిరము చాలా గణనీయమైనది. ఇప్పుడు యెరూషలేము అనగానే అది దేవుని నివాస స్థలము, దేవుడు కోరిన స్థలము కనుక ప్రతి ఒక్కడు యెరూషలేమునకు వెళ్ళాలి, ఆరాధించుటకు యెరూషలేమునకు వెళ్ళాలి. అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో కందాకే రాణి కింద ఉన్న ఆ మంత్రి ఆరాధించుటకు యెరూషలేము వెళ్ళాడని ఉంది. ఆ రోజుల్లో మంత్రులు కూడా వచ్చి ఆరాధించడానికి ఆ స్థలానికి వస్తున్నారు. సమరయ స్త్రీతో ప్రభువు మాట్లాడేటప్పుడు సమరయ స్త్రీ కూడా ఏమంటుందంటే, అయ్యా, మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధిస్తున్నారు, కానీ ఆరాధించవలసిన స్థలము ఎక్కడుంది? యెరూషలేములో ఉంది అని చెప్తుంది ఆమెకు తెలిసినంత వరకు. ఆ తర్వాత యెరూషలేము ఏమైపోద్దో ఇదేమైపోద్దో అది ప్రభువుకు తెలుసు కనుక, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు అంతటా ఉంటారని చెప్పాడు. ఆ యెరూషలేము సర్వవ్యాప్తమయ్యింది. అది ఒక సంఘానికి పోల్చబడి ఉంది. తర్వాత అదే యెరూషలేమునకు మరొక పోలిక ఇచ్చాడు. ఏమిటి ఆ పోలిక అంటే, గలతీ పత్రిక చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయంలో యెరూషలేమునకును మరి తర్వాత అబ్రహాము భార్య అయిన శారాకును పోలికలిచ్చాడు. చదువుదాం. గలతీ 4వ అధ్యాయం 24వ వచనం. ఎవరైనా కూడా చదవచ్చు. ఇంకా చాలు. ఇప్పుడు ఈ యెరూషలేమునకు శారా సాదృశ్యంగా చూపించబడుతుంది. కిందున్న యెరూషలేము, పైనున్న యెరూషలేము అని ఇక్కడ రెండు సంగతులు వస్తున్నాయి. పైనున్న యెరూషలేము యొక్క నమూనా దావీదుకి ఇచ్చినప్పుడు ఆ మచ్చుల ప్రకారమే కింద ఉన్న యెరూషలేము పట్టణము కట్టబడది, మందిరము కట్టబడ్డది. అయితే ఇప్పుడు కిందున్న యెరూషలేము ఇప్పుడు ఈరోజు ఈ గడియ వరకు కూడా అది అరేబియాలో ఉన్న వాళ్ళకి చూపించబడుతుంది. ఆ అధికారం కిందకి వచ్చి దాస్యములో ఉంది. కాబట్టి కిందున్న యెరూషలేము యొక్క పరిస్థితి ఇది. అయితే ఇంకొక యెరూషలేము ఉందా? అవునంటాడే. అది పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉంది, దాస్యానికి రాలేదు.
అది దేవుని పట్టణం, అది పరలోకపు పట్టణం, పరలోకపు యెరూషలేము అది. కాబట్టి యెరూషలేము కింద ఒకటి ఉంది, పరలోకంలో ఒకటి ఉంది, మళ్ళీ నూతనంగా కట్టబోయే నూతన యెరూషలేము ఇంకొకటి కూడా ఉంది. కాబట్టి యెరూషలేమునకున్న ఘనత ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ మనుషుడు యెరూషలేములో ఉన్నవాడు. సరే, కిందున్న యెరూషలేమే అప్పుడు, అది ఇంకా అరబ్బుల స్వాధీనమునకు రాక పూర్వం సంగతి, రోమీయుల చేతిలో ఉన్న కాలం అది, యేసుప్రభువు వారు ఉన్నప్పుడు. అయితే ఆ యెరూషలేమును, మరి యెరూషలేములో యాజకులు ఉన్నారు, యెరూషలేములో లేవీయులు ఉంటారు, యెరూషలేములో సేవకులను, మరి అనేకులు దైవజనులు ఉన్నారు, యెరూషలేములో బలులు అర్పించబడుతున్నాయి. యెరూషలేములో దేవాలయమునకు ప్రభు యెరూషలేము మందిరాన్ని వెళ్ళడానికి గొర్రెలు, అక్కడ పావురాలు అవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే ఏమీ లేదు అప్పుడు అంటే మందసము లేదు. ఆ మందసం ఎక్కడుంది తెలియదు, దాని గురించి గొప్ప మర్మం ఉంది అక్కడ. అయితే ఆ యెరూషలేమునకు ప్రభు వెళ్ళాడు. అక్కడ క్రయ విక్రయములు జరుగుతున్నాయి, అక్రమం చేస్తున్న నా మందిరము నా దేవుని ఇల్లు, నా తండ్రి ఇల్లు, మీరు దాన్ని వ్యాపారపు ఇల్లుగా చేశారు అని చాలా కఠినంగా మాట్లాడాడు. సో రాను రాను ఆ యెరూషలేము రోమీయుల చేతిలో నుండి కూడా తీసివేయబడి అది అరబ్బుల చేతికి ఇవ్వబడింది. ఇప్పుడు అది దాస్యములో ఉంది. అయితే అప్పుడు ప్రభు ఉన్న కాలంలో ఆయన చెప్తున్నటువంటి ఈ ఉదాహరణని, లేక ఈ యొక్క ఉపమానాన్ని, యెరూషలేములో అందరూ కూడా యెరూషలేముకే రావాలి, ఆయన మందిరము చూడాలి, అక్కడికే రావాలి, ఆరాధించడానికి రావాలి. ఆ రోజుల్లో ప్రభు కూడా అదే మందిరానికి వెళ్ళాడు, అక్కడ ప్రార్థన చేశాడు, అక్కడ రోగులు స్వస్థపరిచాడు. కాబట్టి ఆ దినాలలో ఇటువంటి కార్యాన్ని వదిలిపెట్టి ఒకడు యెరికోకు పోతున్నాడు. యెరూషలేము అనగా దేవుని స్థలం, యెరికో అనగా సైతాను స్థలం, యెరికో అనగా నాశనపురం, యెరికో అనగా శాపగ్రస్తమైనది. యెరికో పట్టణాన్ని ఎవడు కడతాడో వాడికి శాపం వస్తుంది. యెరికో పట్టణంలో ఏ వస్తువు ఎవడు తీసుకున్నాడో శపించబడింది, వాడిని రాళ్ళు వేసి చంపేశారు ఆకాన్ని. కాబట్టి ఈ యెరికో పట్టణము అనేది కింది భాగంలో ఉంది. ముందు యెరికోను జయించాలా. యెహోషువ కాలములో యోర్దాను నది దాటిన తర్వాత వాళ్ళు యెరికోను జయించవలసి వచ్చింది. అప్పుడే ఆ శాపగ్రస్తమైన దాన్ని ముందు ఎదుర్కోవలసి వచ్చింది. అయితే ఆ పట్టణం అటువంటిది. ఆ మాటలు మళ్ళీ మనం వాక్యంలోనికి వచ్చి చూడగలిగితే, లూకా సువార్త 19వ అధ్యాయంలో యెరికో ఉంది, లేకపోలేదు, మళ్ళీ కట్టారు దాన్ని. ఆ కట్టిన వాళ్ళు ఆ విధమైన శాపము భరించారు. తిరిగి ఇప్పుడు యెరికో అనేది ప్రభు కాలంలో ఉంది. యెరూషలేము నుండి ఒకడు యెరికోకు దిగి వెళ్ళుచుండెను అని చెప్పాడు. ఎవరైతే ఈ ప్రశ్న అడిగాడో అతను చూస్తూ ఉన్నాడు, వింటా ఉన్నాడు. ఒకవేళ శిష్యులు కూడా ఉండొచ్చు, అక్కడ ఎందరో వింటున్నారు. ఈ ఉపమానాన్ని తెలియపరుస్తున్నాడు ఆయన.